Watch full episodes on Jio Hotstar. అరే ఏంటది? ఇలా చూడు మిత్రమా, నేను ఒక డాక్టర్ని. నీకు విశ్రాంతి కావాలి. నెక్స్ట్. అరే నా మిత్రమా, నా తమ్ముడా, నువ్వు ఒక వారం రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్. చూస్తుంటే నేను ఒక వారం రెస్ట్ తీసుకోవాలా ఉంది. నువ్వు ఒక నెల బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నా కాలు ఇరిగింది. 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. సరే, ఒక పని ముగిసింది. మోటు ఇంకో పేషెంట్ వస్తున్నాడు చూడు. వీళ్ళందరి కథ ముగిసింది. నేను త్వరగా వెళ్ళి మ్యాడాక్స్ ని లేపాలి. ఇప్పుడు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ యానిమల్స్ ప్రాణాలతో ఎలా వస్తున్నాయి? వాటితో మీరు నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇంతకీ మీ బాసు ఎవరో చెప్పండి. మీ దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. చెప్పు. వెనకాల చూడండి, వెనకాల. పైకి వెళ్ళటానికి ముందు సమాధానాలు తెలుసుకోండి. నేను చాలా సంవత్సరాల రీసెర్చ్ తర్వాత బొమ్మలకి ప్రాణం వచ్చే గ్యాజెట్ ని తయారు చేశాను. అప్పుడే నాకు అర్థమైంది ఫుర్ఫురీ నగర్ కింద రేడియో మెటల్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉందని. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇది. అందుకనే మీరు ఆ యానిమల్స్ కి ప్రాణం పోసారా? ఎందుకంటే వాటికి భయపడి ఫుర్ఫురీ నగర్ ప్రజలందరూ పారిపోతారని. అలా చేసినట్టయితే రేడియల్ మెటల్ మొత్తం నీ సొంతం అవుతుందని. నువ్వు చాలా ఇంటెలిజెంట్. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. మిస్టర్ మెడాస్, మీరు వెంటనే ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయండి, లేదంటే మంచిది కాదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఫైటింగ్ చేసేలాగా ఉన్నారుగా. మంచి విషయం. అయితే ఆలస్యం ఎందుకు, రండి. బతులు, నువ్వు నా ఫ్రెండ్నే కొడతావా? Come on, boy! లే బతులు, లే. వాడిని నాశనం చేయడానికి నీ సహాయం నాకు కావాలి. మీరు నా మిషన్ ముగిసేంత వరకు ఆపటం కుదరదు. ఏం జరుగుతోంది? డాక్టర్ జట్కా,
మోటు పత్తులు త్వరగా ఏదైనా ఆలోచించు, లేదంటే వీళ్ళు మన పని పట్టేస్తారు తెలుసా. పత్తులు, నా బుర్రకి ఎటువంటి ఆలోచన రావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా, మోటో ఇలా రా. ఇలా చేశావు. నువ్వేంటి ఇలా చేశావు? నా కళని నాశనం చేశావు. అయ్యో బాబోయ్, చూస్తుంటే తనకి బాగా దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు షాక్ అవబోతున్నారు. మీరందరూ కలిసి నా కళని అడ్డుకున్నారు కదూ. ఇప్పుడు మీ కళ కూడా నెరవేరదు. ఫురుఫురి నగరు ఇప్పుడు నాశనం అవుతోంది. ఇప్పుడు నా డైమండ్ పగిలిపోయిన తర్వాత ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయటం కుదరదు. ఇప్పుడు అవి ఏం కావాలంటే అవి చేస్తాయి. నేను అంతా విన్నాను కదా. మిస్టర్ మెడాక్స్, యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా అమ్మా, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఏం చెయ్యలేరు. వద్దు మోటు, నా మాట విను. ఇతన్ని కొట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నన్ను ఆలోచించనివ్వు. ఐడియా, డాక్టర్ జట్కా, మిస్టర్ మేఘఫ్ చెప్పినట్టుగా ఏమీ చెయ్యడం కుదరదు. అంతా నాశనం అయిపోతుంది. మీరు ఒకవేళ దీనికి యాంటీడోట్ ని తయారు చేయగలరా చెప్పండి. ఆ యానిమల్స్ మళ్ళీ స్టాచ్యూ అయ్యేలాగా. అరే పతులు, నా మిత్రమా తమ్ముడా, నాకు కాస్త టైం ఇవ్వు. నేను ఆ గ్యాడ్జెట్ ని బాగా స్టడీ చేసి చెప్తాను. ఏం గ్యాడ్జెట్? అదిగో ఇదే గ్యాడ్జెట్ ని. అయ్యో, ఇది విరిగిపోయింది కదా. అయ్యో అబ్బా, ఏదో ఒకటి చేసి గ్యాడ్జెట్ తయారు చేస్తాడు. ఈస్ ద బెస్ట్. యాంటీడోట్ త్వరగా తయారైపోతుంది. సరే, ఓకే. అంతవరకు మనం ఆ యానిమల్స్ ని ఫురిఫురి నగరం వదిలి దూరంగా వెళ్ళిపోయేలా చేద్దాం. నగరంలో వినాశనమైన జరగకుండా ఉంటుంది. పద మోటు. వాటి ఆలోచన మారుస్తాను. ఇక్కడి నుంచి వాటిని తీసుకెళ్లిపోతాను. కమాన్, నాతో వచ్చి ఫైట్ చేయండి. 3 తలలు ఉన్న డ్రాగన్. అక్కడేం చేస్తున్నావు? ఆ దగ్గరికి రా. 2 తాకలున్న ప్యాంథర్. నాతో వచ్చి యుద్ధం చెయ్యి. అరే మోటు, పద పారిపోదాం. పారిపోదాం.
ఇంకా భయ్యా కాపాడు. ఇంకోసేపట్లో యాంటీడోడ్ తయారైపోతుంది బాబు. ఓ నా మిత్రమా, నా తమ్ముళ్ళారా, మిత్రులారా, మోటు తన ప్రాణాల్ని ప్రణంగా పెట్టి నగరాన్ని కాపాడేశారు. కానీ ఒక చెడు న్యూస్. ఆ న్యూస్ ని ఇప్పుడు ఆర్మీ జనరల్ మల్గోత్రా గారు చెప్తారు. నగరానికి బయట ఆ ప్రదేశంలో న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన చోటు ఒకటి ఉంది. ఆ ప్రదేశంలో ఒక వైట్ డోమ్ తెలుస్తుంది కదా, సరిగా అక్కడే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. అది డిఫెన్స్ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒకవేళ ఈ యానిమల్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా చేసాయంటే న్యూక్లియర్ బాంబ్స్ పేలిపోతాయి. అప్పుడు ఫుర్ఫిరి నగరే కాదు, పక్కనున్న గ్రామాలన్నీ నాశనమైపోతాయి. మోటుని ఆపాలి, మోటుని ఆపాలి. ఎలాగైనా మీరు దాన్ని ఆపండి. నా మ్యూజియం నాశనం అయితే నేను బతకలేను. అయ్యయ్యో మేనేజరు, సైలెంట్ గా ఉంటే మంచిది. ఒకవేళ న్యూక్లియర్ బాంబు గనక బ్లాస్ట్ అయిపోయిందంటే ఎవరు బతికే అవకాశమే ఉండదు. అయ్యయ్యో. హలో పత్తులు. ఏమిటి? మోటు ఆగు, అక్కడ న్యూక్లియర్ బాంబ్ స్టోరేజ్ ఉంది. ఆగు, న్యూక్లియర్ బాంబ్. అరే, ఇప్పుడే కదా మనం ఇక్కడికి వచ్చి చేరాం. ఇంకెక్కడికి వెళ్ళాలి? త్వరగా రా. మోటు, నువ్వు జాగ్రత్త. మోటు, త్వరగా పాడుపడిన మండపం దగ్గరికి వెళ్ళు. కాపాడండి. మొత్తం ఇక్కడికి బయలుదేరు. పెద్దయ్య, ఎక్కడున్నావు? మమ్మల్ని కాపాడు. మోటు, పారిపో. వచ్చావా? రా. మోటు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కాపాడండి. ఐడియా, ఈ తాడుని తీసుకోండి. ఆ పెంతని పట్టుకోవాలి. సరిగ్గా చెప్పావు. పదండి. కాపాడండి. కాపాడండి, కాపాడండి. పెద్దనయ్య, నువ్వు యాంటీడోట్ తయారు చేయడానికి వెళ్ళావా, లేకపోతే వీటికి ఫ్రెండ్ అవ్వడానికి వెళ్ళావా? చెప్పు, ఎక్కడున్నావు? త్వరగా రా. అరే యాంటీ ఫ్రెండ్ కాదు బాబు, యాంటీడోట్ ని తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో మిత్రమా. అద్భుతం. థ్యాంక్ యూ పెద్దనయ్య. మోటు ఫైర్. ఆనవు, 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 ఆనవు. ఏంటి ఇంకా ఆలస్యం? ఆనవు. అరే తమ్ముడు, నా మిత్రమా, నేను మాన్యుల్ చూడాలి. పెద్దయ్య, ఏంటి ఇలా ఇరికిచ్చేసావు?
నా మిత్రమైన తమ్ముడా, సేఫ్టీ గ్యాజెట్ ఆఫ్ లో ఉంటుంది, దాన్ని ఆన్ చెయ్యి. ఓకే. ఇదేం శబ్దం? హే డ్రాగన్, ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి చూడు. పారిపోండి. ఎవరైనా మోటోని కాపాడండి. ఈ రోజు దాన్ని వదలకూడదు మోటు. థ్యాంక్ యూ. ఓ నాన్న తమ్ముడా, నా మిత్రమా, ఇంకా మాత్రం మిగిలి ఉంది. ఫైర్ చెయ్యి త్వరగా. థ్యాంక్ యూ ఫ్రెండ్. నువ్వు ఎన్నోసార్లు నన్ను కాపాడావు, కానీ ఈ ఊరు మంచి కోసం నువ్వు తప్పకుండా స్టాచ్యూగా మారి తీరాలి. నువ్వేం తప్పుగా అనుకోకు. నేను నిన్ను స్టాచ్యూగా మార్చలేను. నువ్వు చాలా మంచివాడివి. నేను నిన్ను
స్టాచ్యూగా మార్చలేను అన్నయ్య, పెద్దన్నయ్య, అయ్యో నేను మార్చలేను. నేను నీతోనే ఉంటాను, నీతోనే ఉంటాను. అరే మోటో, ఇది ఎమోషనల్ అయ్యే సమయం కాదు. అది స్టాచ్యూగానే ఉండేది. మళ్ళీ దాన్ని స్టాచ్యూగా మార్చివేయి. కింగ్ అన్నయ్య, నేను నిన్ను స్టాచ్యూగా మార్చలేను. నన్ను క్షమించన్నయ్యా. సారీ కింగ్ కాంగ్ ఫ్రెండ్, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇది అందరి మేలు కోసం చేస్తున్నాను. క్షమించన్నయ్యా. మోటు తన ప్రాణాలను ప్రణంగా పెట్టి నగరాన్ని కాపాడేశారు. ఆహా, చాలా మంచిది. నా పని పోకుండా ఉంది. ఇవాళ నా ప్లాన్ ఆగిపోవచ్చు. ఎప్పటికైనా సరే నేను మోటు మీద కక్ష సాధించే తీరతాను. మోటు బదులు సార్, అంతా మీ వల్ల మంచి జరిగింది. మీ కింగ్ కాంగ్ దోస్తు మీరు ఫోటో తీసుకుంటారా? ఎందుకు తీసుకోవు? తప్పకుండా తీసుకుంటావు. అది రండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.